విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో 6గురిని ఇవాళ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు కొత్తపేట పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తారు. ఇప్పటికే 5గురిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వీరిచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా 6గురిని విచారణ చేయనున్నారు కొత్తపేట పోలీస్. ఇవాళ నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది సిజేఎం కోర్టు. A4 షాద్మన్ దిల్కస్, A7 లకీ అహ్మద్, A9 జిషాన్, A10 మీర్ ఆసిఫ్ అలీ బంకురా, A13 షేక్ ఫయాజ్ రెహమాన్, A12 షారుఖ్ వీరిని విచారించనున్నారు పోలీసులు. టెర్రర్ లింక్స్ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కాగా 12 మందిని అరెస్ట్ చేశారు కొత్తపేట పోలీసులు. 12 మందిలో ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోమ్కు తరలించారు. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో 6గురిని ఇవాళ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు కొత్తపేట పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తారు. ఇప్పటికే 5గురిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వీరిచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా 6గురిని విచారణ చేయనున్నారు కొత్తపేట పోలీస్. ఇవాళ నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది సిజేఎం కోర్టు. A4 షాద్మన్ దిల్కస్, A7 లకీ అహ్మద్, A9 జిషాన్, A10 మీర్ ఆసిఫ్ అలీ బంకురా, A13 షేక్ ఫయాజ్ రెహమాన్, A12 షారుఖ్ వీరిని విచారించనున్నారు పోలీసులు. టెర్రర్ లింక్స్ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కాగా 12 మందిని అరెస్ట్ చేశారు కొత్తపేట పోలీసులు. 12 మందిలో ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోమ్కు తరలించారు.